హాయ్ అండి. ఈరోజు మనం మల్టీ బ్యాగర్ స్టాక్‌ని ఆహ్, చాలా చాలా సింపుల్‌గా మల్టీ బ్యాగర్ స్టాక్‌నైతే ఎలా ఐడెంటిఫై చేయవచ్చు అనే దాని గురించి నేను మీతో డిస్కషన్ అయితే చేస్తానండి. ఏందంటే చాలా వరకు బిగినర్స్ వారు చెప్పారని, వీరు చెప్పారని ఏదో ఒక స్టాక్‌నైతే తీసుకుంటారండి. ఆ స్టాక్‌ని తీసుకొని ఏం చేశారంటే లాస్ట్‌కి చివరికి వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేకపోవడం వలన అది జీరో అయితే చేసేసుకుంటారండి. లేదంటే చాలా వరకు లాస్‌లో అయితే అమ్మేసుకుంటూ ఉంటారండి. ఏందంటే మనకు అంటూ ఒక నాలెడ్జ్ అంటూ ఉందనుకోండి. సో, మనం ఎవరు ఏం చెప్పినా నమ్మకుండా మన కళ్ళతో మనం చూసి మనము స్టాక్‌నైతే తీసుకున్నట్టయితే మనము నష్టపోవడానికి చాలా వరకైతే ఉండదండి. ఎందుకంటే మనం కొంచెం అనలైజ్ చేసి పెట్టినట్లయితే మనం ప్రాఫిట్‌లనైతే కంటిన్యూగా తీసుకోవచ్చండి. 5 మినిట్స్‌తో మనం 5 మినిట్స్‌లో మల్టీ బ్యాగర్ స్టాక్‌ని ఎలా ఐడెంటిఫై చేయవచ్చు అనేది మీతో అయితే డిస్కషన్ చేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒక మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. ఈ వీడియోని అయితే నేను నాలెడ్జ్ పర్పస్‌లో అయితే షేర్ చేస్తున్నానండి. దీంట్లో బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే లేవండి. కంప్లీట్లీ ఇది నాలెడ్జ్ సిరీస్ అయితే మీకు గా అందిస్తున్నానండి. దీనికి ఆల్రెడీ నేను దీంట్లో ఏంటంటే నేను డిస్కషన్ చేసే ముందు దీనికంటే ముందు మనీ కంట్రోల్ వాళ్ళు దీంట్లో ఈ స్టాక్స్ పైన అయితే చాలా అంటే సెర్చ్ అనలైజ్ చేసే పెడతారు కాబట్టి మనకు మ్యాక్సిమం వాళ్ళు మన వర్క్ని అయితే మొత్తం వాళ్ళు కంప్లీట్ చేసి ఇస్తారు. జస్ట్ మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కొద్దిగా అబ్జర్వేషన్ చేసి తీసుకున్నట్లయితే మనం మంచి ప్రాఫిట్లను అయితే తీసుకోవచ్చండి. ఫస్ట్ మనం ఎలా ఐడెంటిఫై చేద్దామనే దాని గురించి అయితే ఇప్పుడు మీకు డిస్కషన్ చేద్దామండి. ఫస్ట్ ఏంటంటే మీరు మనీ కంట్రోల్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. మనీ కంట్రోల్ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెక్టర్ వైజ్ అనలైజ్ అయితే చేద్దామండి. సెక్టర్ వైజ్ అనలైజ్ చేస్తే ఏంటంటే మీకు ఏ సెక్టర్లో మనం అంటే ఏ సెక్టర్లో లాభాలు ఉన్నాయి అంటే కంటిన్యూగా కన్సిస్టెంట్గా లాభాలు వస్తున్నాయి అనే దాని గురించి అయితే తెలుసుకున్నట్లయితే ఆ సెక్టార్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనకు మంచి లాభాలు అయితే వస్తాయండి. మనీ కంట్రోల్ యాప్ను ఓపెన్ చేసినాం కదండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత సెక్టర్ అనలైజెస్కి వెళ్ళండి. ఇక్కడ సెక్టర్ అనలైజ్లో ఏంటంటే సెక్టర్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది కదండి. ఈ సెక్టర్ పర్ఫార్మెన్స్లో రిటర్న్స్ క్లిక్ చేయండి. ఇక్కడ రిటర్న్స్లో ఏంటంటే ఇక్కడ రిటర్న్స్ మనకు 1 డే 2 డే 2D 1D 2D 1 డే 2D 5D అండ్ 1M 3M 6M 1Y 3Y 5Y అని ఉంటుంది. అంటే ఏంటంటే 1 డే 5 డేస్ 3 మంత్ 6 మంత్ 1 ఇయర్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ అని దీని అర్థం అండి. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, వన్ డేలో నేను వచ్చేసి ఇది చూసినట్లయితే గ్రోత్ అంటే షిప్పింగ్ దాంట్లో చూడండి 3.82 కనబడుతుంది. గ్రోత్ ఈ షిప్పింగ్ యాడ్లో కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి 5D అంటే 10.36 గ్రోత్ కనబడుతుంది షిప్పింగ్ గ్రోతింగ్లో. అండ్ 1 మంత్ క్లిక్ చేసినట్టే 30.93 గ్రోతింగ్ షిప్లో కనబడుతుంది. అండ్ 3 మంత్ క్లిక్ చేస్తే 64.49 షిప్పింగ్ గ్రోత్లో కనబడుతుంది. 6 మంత్ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ కూడా చూడండి 78.06 అంటే గ్రోత్ ఈ సెక్టర్లో కనబడుతుంది. అండ్ 1 ఇయర్ 329.77 గ్రోతింగ్ కనబడుతుంది. అండ్ 3 ఇయర్స్ 3059.13 షిప్పింగ్ గ్రోతింగ్లో కనబడుతుంది. 5 ఇయర్స్ చూడండి, అంటే 5 ఇయర్స్లో కూడా 4834.8 కనబడుతుంది. అంటే ఈ స్టాక్లో చూడండి, అంటే 1 డే నుంచి వెళ్ళి 5 ఇయర్స్ వరకు అంటే ప్రతి డేస్లో కన్సిస్టెంట్గా అయితే మనకు కన్సిస్టెన్సీగా రిటర్న్స్ అయితే ఇస్తుంది. అంటే ఈ స్టాక్ మనకు మంచి రిటర్న్స్ ఇస్తుందని మనం ఒక అవగాహన అయితే తీసేసుకోవచ్చండి. దాని తర్వాత ఈ ఇండెక్స్ని అయితే మీకు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా చూడండి. ఈ ఇండెక్స్ ఇది మనకి ఈ ఇండెక్స్లో 4 స్టాక్స్ కనబడుతున్నాయి కదండి. అవేంటి వచ్చేసి మ్యాగ్జాన్ డాగ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఒకటి, కొచ్చిన్ షిప్ యార్డ్ ఒకటి, 2 3 వచ్చేసి గార్డెన్ రిచ్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, 4 వచ్చేసి విఎంఎస్ ఇండస్ట్రీ లిమిటెడ్ అండి. సో ఈ 4 గురించి కూడా మనం కొంచెం క్లియర్గా అయితే నేర్చుకుందామండి.
ఇవి ఎంత రిటర్న్స్ ఇచ్చినాయి, అంటే మనం ఎంత పెడితే మనకు ఎంత అయినాయి మన వాల్యూస్ అనే దాని గురించి అయితే మీకు ఒక చిన్న క్యాలిక్యులేషన్తో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. మ్యాగ్జన్ డాక్ షిప్ బిల్డర్స్ ఇప్పుడు చూడండి, ఇది ప్రజెంట్ అయితే 3512 వద్ద అయితే ట్రేడ్ అవుతుందండి. కొంచెం అంటే ఈరోజు కొంచెం అటు ఇటుగా ఉండొచ్చండి. మ్యాక్సిమం అయితే ఈ దీని వద్దనే ట్రేడ్ అవుతుంది. నేను ఈ వీడియో చేసేటప్పటికి ఇక్కడైతే ట్రేడ్ అవుతుందండి. దీనిని గత ఒక 5 years రిటర్న్లో చూసుకున్నట్లయితే 4080 అంటే 4080.53 రిటర్న్స్ అయితే ఇచ్చిందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఏంటంటే ఇది 16th October 2020 దీని షేర్ ప్రైస్ వచ్చేసి 84.03 ఉందండి. అప్పుడు మనం ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసి ఉంటే దాని వాల్యూ అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 41,79,000 అయితే ఉంటుందండి. సో చూడండి, అంటే ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ 41 lakhs చేసిందంటే ఇది మల్టీబ్యాగర్ స్టాక్ అంటామా, మరి మనం ఏమంటామో మీరు ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ వచ్చేసి అదేంటంటే కొచ్చిన్ షిప్ యార్డ్. ఇది అంటే 1902 వద్ద అయితే ట్రేడ్ అవుతుంది. అంటే ఈ వీడియో చేస్తున్నప్పటికీ అంటే కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు ఈ రోజు వరకు. మనకు అంటే దీంట్లో కూడా మనము అంటే ఒక 1 lakh అంటే మనము ఎప్పుడు 1 lakh 22 May 2020లో అంటే అప్పుడు ఎంత ఉందంటే 112 రూపీస్.4 వద్ద ఉందండి. అప్పుడు ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఇప్పుడు దాని వాల్యూ అప్రాక్సిమేట్లీ ఎంత ఉండేదంటే 17,01,604 రూపీస్. సో ఇంత రిటర్న్స్ వచ్చి ఉండేది అన్నమాట. సో ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి గార్డెన్ రిచ్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్. ఇది వచ్చేసి ప్రజెంట్ 2,774 వద్ద అయితే ట్రేడ్ అవుతుందండి. దీంట్లో కూడా క్యాలిక్యులేషన్ చూడండి, అంటే మనము అంటే ఒక 5 years బ్యాక్ అంటే 19th June 2020 అప్పుడు ట్రేడ్ అవుతున్న షేర్ ప్రైస్ వచ్చేసి 196.80 వద్ద అయితే ఉందండి. అప్పుడు మనం ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఇప్పుడు దాని వాల్యూ అప్రాక్సిమేట్లీ 14,09,000 అండి. సో బిగ్ అమౌంట్. ఇది కూడా మంచి బుల్లిష్, వెరీ వెరీ బుల్లిష్ మల్టీ బ్యాగర్ స్టాక్ అని కూడా మనం చెప్పవచ్చండి. ఇవన్నీ స్టాక్స్, ఈ 4 స్టాక్స్. నెక్స్ట్ వచ్చేసి విఎంఎస్ ఇండస్ట్రీ లిమిటెడ్. ఇది 30 రూపీస్ 62 వద్ద అయితే ఇప్పుడు ట్రేడ్ అవుతుందండి. దీంట్లో కూడా మనం ఒక 5 years బ్యాక్ అంటే ఎప్పుడంటే 10th July 2020లో ఇది 6 రూపీస్ 97 ఉండేదండి. అప్పుడు కూడా మనం అంటే అప్పుడు ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 4,39,000 వరకు అయితే మనకు వచ్చి ఉండేదండి. సో ఇవి అయితే ఒక బుల్లిష్ స్టాక్స్ అని వెరీ వెరీ బుల్లిష్ స్టాక్స్ అని నేనైతే మీకు చెప్తానండి. అంటే ఇది రికమెండేషన్ అయితే కాదండి. అంటే మీరు ఇలా అనలైజ్ చేసి మనం స్టాక్లో పెట్టినట్లయితే మనం కూడా మంచి రిటర్న్స్ మార్కెట్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అండ్ అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్, మీరు చేసే లైక్స్ అండ్ కామెంట్స్ మాకు చాలా ఎంకరేజ్గా ఉంటుందండి. విఎంఎస్ గురించి ఇంకా కొంచెం మాట్లాడదామని అనుకుంటున్నానండి. దీంట్లో ఇంకోటి ఏంటంటే డిఏఎస్ ఇప్పుడు కూడా కంటిన్యూగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారండి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్ కూడా కంటిన్యూగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అండ్ పబ్లిక్ కూడా అంటే 3 పబ్లిక్ డిఐఎస్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వీళ్ళైతే ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రైస్ టు బుక్ రేషియో అంటాం. ప్రైస్ టు బుక్ రేషియో కూడా మా ఇండస్ట్రీ కంటే చాలా లోగా ఉందండి. అండ్ టీఎంపిఈ రేషియో కూడా ఇండస్ట్రీ కంటే లోగా ఉందండి. ఇది మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 74.94 crores అయితే ఉందండి. అండ్ దీంట్లో టెక్నికల్ అనాలిసిస్లో వచ్చేసి
5 డేస్, 10 డేస్, 20 డేస్, 50 డేస్ మూవింగ్ యావరేజెస్ అయితే బుల్లిష్గా ఉన్నాయండి. సో ఈ స్టాక్ అయితే రికమెండేషన్ కాదు. మీరు కూడా కొంచెం అనలైజ్ చేసి, అంటే అనలైజ్ మీరు ప్రాపర్గా చేసి తీసుకోండి. బై సెల్ రికమెండేషన్ అయితే కాదండి. ఒక నాలెడ్జ్ పర్పస్లో మీకైతే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.